సిటీ ఇండియా న్యూస్ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా సెక్రటరీ యాక్టివిటీస్ మీద ఈ సమీక్షా సమావేశానికి హాజరైన గౌరవ దేవరకద్ర ఎమ్మెల్యే గారు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ నవంబర్ నెలల్లో మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నది అందరికీ తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. తర్వాత చిన్న తిరుపతిగా ఏర్పడింది కాబట్టి చాలా మంది ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చి కురుమూర్తి స్వామి దర్శనం చేసుకోవడం అనేది మనకి జరుగుతుంది. గత సంవత్సరం కూడా మనం చాలా విస్తృతంగా మన దేవస్థానం కమిటీతో కలిసి అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. అంటే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చాలా పీస్ఫుల్ గా సంతోషంగా దర్శనం చేసుకునేలాగా అరేంజ్మెంట్స్ చేయడం కోసం మనం గత సంవత్సరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. 22వ తారీఖు నుంచి మనకి ఈ బ్రహ్మోత్సవాలు మొదలై నవంబర్ 7వ తారీఖు వరకు జరుగుతాయి కాబట్టి దాదాపు 20 రోజుల పైన మనం చాలా అప్రమత్తంగా ఉంటూ అన్ని అంశాల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి ముందుగా నేను గౌరవ ఎమ్మెల్యే ఎదురు చూస్తున్న శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 22వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 22వ తారీఖు నుంచి 7-11 అంటే నవంబర్ 7వ ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా 22వ తారీఖు మొదలై 26వ తారీఖు రోజు అక్టోబర్ 26వ తారీఖు వచ్చే నెల ఆ రోజు స్వామివారి అలంకరణ మహోత్సవం ఉంటుంది. సో వీటికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది కలెక్టరేట్లో. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో చాలా విషయాలు అంటే జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా డిస్కస్ చేసినాము. జాతరకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ కానివ్వండి, ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి భక్తులు ఏ ప్రాంతం నుంచి వస్తారో ఆ రోడ్స్ అన్నీ కూడా మొత్తం కూడా రిపేర్ చేయించాలని ఆ రోడ్సు. అదేవిధంగా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రేపు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళను అన్ని రకాల కూడా ప్రభుత్వ పరంగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.